అందరికీ నమస్కారము. ఇంకా వంట చేసుకుంటూ ముచ్చట పెట్టేద్దాము. పెసరపప్పు అయితే ఒక 1/2 అవర్ నానబెట్టేసి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకనిచ్చేయాలి. కొంచెం పసుపు వేసి ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం పలుకు మీద మనము పొట్లకాయనైతే మీద పొట్టు తెల్లదంతా గీకేసేయాలి. గీకేసి కొంచెం పెద్ద పీసులే కట్ చేసేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు. కొంచెం మామూలుగా మనం పప్పుచారులో సొరకాయ ముక్కలు ఎట్లా వేసుకుంటాం అట్లా కొంచెం రౌండ్గా కట్ చేసేసుకోవాలి. వీటిని కొంచెం బచ్చల కూర, కొంచెం చింతపండు రవ్వలు, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా మనం ఇవి పప్పులో వేసినామంటే అన్నీ కలిపి ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఉడికినాక వేయాలని ఏం లేదు. మనకు ఆల్రెడీ పసుపుతోటి పప్పు ఉడికిపోయినాక ఇలా పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత పొట్లకాయ ముక్కలు, తర్వాత బచ్చల కూర, కొంచెము మనం చింతపండు రవ్వలు వేసుకోవాలి. ఇంట్లో చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ బచ్చల కూర పొట్లకాయ పప్పు అయితే తప్పనిసరి మనకు వినాయక చవితికి ఈ రకంగా వంట చేసి పెడతారు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా వండుకుంటేనైతే మనం కొంచెం లూజుగా ఉంచుకోవాలి పప్పును. తాలింపు అంటే అందరికీ తెలిసిందే. తాలింపు మనము కొంచెము ఆయిల్ పోసేసుకొని కొంచెం ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మళ్ళీ తాలింపులో కొంచెం పసుపు వేసేసి ఈ పప్పు పోసి ఇంకా మనం ఒక్కసారి లేచి ఉడకగానే బంద్ చేసుకోవాలి. ఈ పప్పును బాగా గట్టిగా ఉంచకూడదు. మనం దించే వరకు కూడా ఈ లూజు ఉండాలి. మరీ గట్టిగా ఉంటే మనం అన్నంలో కలుపుకోవడానికి రాదు. అన్నంలో కలుపుకునే లూజు ఉండాలి తప్పనిసరి. ఒక్కసారి ఇలా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నది. ఇంకా బచ్చల కూర ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ బచ్చల కూరతోటి మనం చపాతీలలో కూడా వేసి చేసేసుకోవచ్చు. బచ్చల ఆకులను కట్ చేసేసి చపాతీలలో బచ్చలి ఆకులతోటి బజ్జీలు, పచ్చడి ఇలా పప్పులో కందిపప్పులో కూడా వేసేసుకోవచ్చు. పెసరపప్పులో వేసుకోవచ్చు. పెసరపప్పు అయితే ఇంకా ఒంటికి చలవ మనకు. ఇలా టేస్ట్ అయితే ఏదైనా కందిపప్పు అయినా పెసరపప్పు అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తాలింపు చేసేసుకొని ఒక్కసారి లేచి ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ లూజ్ ఉండాలి మనం రైస్లో కలుపుకునేటప్పుడు, అప్పుడే బాగుంటుంది. మనకు తొందరగా కూడా అయిపోతుంది. పెసరపప్పు మనకు కొంచెం తొందరగా ఉడికిపోతుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసినాం అంటే పొట్లకాయ అయినా బచ్చల కూర అయినా ఒక్క ఉడుకుకే ఉడికిపోతుంది. టేస్టీ బచ్చల కూర పప్పు రెడీ. మనకు వంట చేసినప్పటికంటే కూడా 1 గంట 2 గంటల తర్వాత అయితే అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మనకు ఈ పప్పు ఇంట్లో ఉన్నదని తెలిసిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.